హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక 2 రకాల రెసిపీస్ చూపిస్తానండి. కొంచెం వర్షాలు అయి పడుతున్నాయి కదా, కొంచెం వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు కొంచెం స్పెషల్గా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకటి వచ్చేసి డోక్లా, ఇంకోటి వచ్చేసి కట్లెట్ చూపిస్తాను. 2 రెసిపీస్ చాలా బాగుంటాయి. డోక్లా వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమేమో అనుకుంటుంటారు, కానీ ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం శనగపిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇది మనం పట్టించుకున్న శనగపిండి అండి. ఈ శనగపిండితో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. శనగపిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఈ శనగపిండిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగరు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఈ పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో పట్టించుకున్న పసుపు అయితే కలర్ అనేది బాగా వస్తుందండి, బయట నుంచి తెచ్చుకున్న దానికంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అంతే. ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది పిండిలో యాడ్ చేసేసుకొని ముందుగా పిండి అంతా బాగా కలిసేలాగా, ఉండలు అవి కట్టకుండా జాగ్రత్తగా ఒక స్పోర్క్తో కలుపుకుంటున్నాను అనమాట. నేను స్పోర్క్తో కావాలన్నా కలుపుకోవచ్చు, లేకపోతే పిండి కలిపే బీటర్స్ ఉంటాయిగా వాటితో కావాలన్నా కలిపేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకొద్దిగా లూజ్గా ఉండాలని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కలుపుకుంటున్నాను అనమాట. వాటర్ అనేది ఒకేసారి ముందుగా యాడ్ చేయకూడదండి, వాటర్ ఎక్కువ అయిపోతాయి. జాగ్రత్తగా చూసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలండి పిండి. ఈ విధంగా ఉంటే మనకి స్పంజీగా వస్తుందన్నమాట డోక్లా వచ్చేసేసి, లేదా గట్టిగా వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసేసి పెట్టేసేసుకోవాలి పిండి. ఇది నార్మల్గా స్టవ్ మీద చేసేసుకోవచ్చు, మామూలుగా ఇడ్లీ ఉడికించినట్టుగా ఉడికిచ్చేసేసుకోవడమే అనమాట. నెక్స్ట్ దీనికోసం ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఒక 5 మినిట్స్ ఇది ఫస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 or 3 మినిట్స్. ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కదా, ఆ షుగర్ కొంచెం మెల్ట్ కొంచెం కరిగితే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఒక 2 or 3 మినిట్స్ 5 మినిట్స్ లోపే మనం తీసేసుకోవాలి. ఒక 2 or 3 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పంజీనెస్ కోసం ఇక్కడ ఈనో యాడ్ చేస్తున్నాను నేను, లేదా మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేయొచ్చు. ఒకవేళ బేకింగ్ సోడా అయితే మాత్రం కొంచెం 1/2 చెంచా, బేకింగ్ పౌడర్ అయితే ఒక 1/2 చెంచా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దానిపైన కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి. బేకింగ్ సోడా అయినా సరే, బేకింగ్ పౌడర్ అయినా సరే, లేదా ఈనో అయినా సరే ఒక 4-5 డ్రాప్స్ కానీ ఒక 1 స్పూన్, వీలైతే ఒక 1 స్పూన్ వరకు అలా నిమ్మరసం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను కలుపుకున్న దాన్ని సపరేట్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా బాక్స్ మీద మూతలు అవి ఉంటుంటాయి కదా, లేదా చిన్న చిన్న పళ్ళాలు ఉంటుంటాయి కదా, అవి తీసుకొని వాటి మీద ముందుగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి అంతా ఈ గిన్నెలోకి అనేది, ఈ పళ్ళెంలోకి అనేది యాడ్ చేసేసుకోవాలి. పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం కేక్స్ అయితే ఏ విధంగా ట్యాప్ చేసుకుంటామో ఆ విధంగా ట్యాప్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టేసేసుకొని ట్యాప్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పడుతుందేమో, లేదా మాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం చేసినా కానీ డోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఏంటంటే ఒక స్టాండ్ పెట్టేసేసుకొని వాటర్ తీసేసుకున్నాను ఒక కళాయిలోకి. ఈ వాటర్లో మనం ఇది డోక్లా అనేది ఉడికించుకోవాలన్నమాట. ఈ స్టాండ్ పైన నేను ఇప్పుడు ప్లేట్ అనేది పెట్టేసేసుకున్నాను. ప్లేట్ పెట్టేసేసి మూత పెట్టేసేసుకున్నాను. ఇది ఉడికించుకోవడానికి ఏంటంటే ఒక 8 to 10 మినిట్స్ అయితే పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. 8 to 10 మినిట్స్ పడుతుంది. మధ్యలో ఒక్కసారి అయితే చెక్ చేయండి, చాక్ కానీ లేదా టూత్ పిక్ కానీ ఒకసారి పెట్టి చూడండి. ఇక్కడ నేను పెట్టానండి, నాకు 8 మినిట్సే పట్టింది, ఎక్కువ టైం అయితే పట్టలేదు. 8 మినిట్స్లో నాకు ఉడికిపోయింది అనమాట. ఒకసారి చాకు పెట్టి చూసుకున్నాను, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం లైట్గా చల్లారనిచ్చిన తర్వాత ఉల్టా చేసేసుకోవాలి. మరి ఎక్కువ వేడి మీద కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని కొంచెం ఇక్కడ నేను చాక్తో సపరేట్ చేసుకొని ప్లేట్కి ఉల్టా చేసేసుకుంటున్నాను. సపరేట్ ప్లేట్లోకి ఉల్టా చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం స్పంజీగా వాటరీగా ఉండడానికి దీని లోపల వాటర్ ప్రిపేర్ చేయాలి. అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం స్వీటీగా హాట్గా చాలా బాగుంటుందండి డోక్లా వచ్చేసి. ఇక్కడ మనకి చాలా స్పంజీగా వచ్చింది, ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, చాలా స్పంజీగా ఉందన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. ముందుగా ఏంటంటే మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో
లేకపోతే ఏ టైప్స్ కావాలో ఆ టైప్స్ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా నేను స్క్వేర్ టైపే కట్ చేసేస్తున్నాను. మనకి డిఫరెంట్ టైప్స్ స్క్వేర్ కాకుండా డైమండ్ కానీ అలా కావాలన్నా కట్ చేసేసుకోవచ్చు. లేదా రౌండ్గా కావాలనుకుంటే చిన్న బాక్స్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసేసి కట్ చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ శాతం డోక్లా అంటే స్క్వేర్ షేప్లోనే చూస్తూ ఉంటాం, అలానే ఇష్టపడుతున్నాం కాబట్టి నేను అదే విధంగా పీసులుగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ లాగా ముందుగా చిన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని తర్వాతకి నార్మల్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుంటున్నాను. మనం ఏ సైజులో పీసులు తినడానికి ఇష్టపడతామో ఆ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి వాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కొంచెం స్వీటీగా హాట్గా ఉంటుంది. అది చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఇక్కడ ముందుగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టి యాడ్ చేశానండి. పచ్చిమిర్చి వచ్చేసేసి మరి ఎక్కువ స్పైసీగా ఉన్నది కాకుండా మీడియం స్పైసీ కానీ తక్కువ స్పైసీగా ఉన్న తీసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఆవాలు యాడ్ చేసేసుకున్నాను. ఆవాలు పచ్చిమిర్చి కూడా వేగాలండి, ఫ్రై కావాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశానండి. అంటే ఒక పావు లీటర్ వరకు వాటర్ ఉంటాయన్నమాట. అందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం పిండిలో కూడా షుగర్ యాడ్ చేసుకున్నాం కదా. చాలామంది ఏంటంటే పిండిలో అనేది షుగర్ అనేది యాడ్ చేయరు. అలా లేకపోతే పిండి అనేది కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. డోక్లా తినేటప్పుడు ఈ లిక్విడ్ అనేది స్వీట్గా ఉంటుంది. అలా కాకుండా పిండిలో కూడా యాడ్ చేసేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఈ వాటర్ అనేది బాగా మరగాలండి. మరిగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందల కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం వేసిన వెంబటే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అనేది డోక్లా మీద మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా తీయగా చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసేసి ఈ పచ్చిమిర్చి కూడా మనకి తినడానికి అవుతుందన్నమాట. వాటర్ అనేది డోక్లా మీద ఒకేసారి యాడ్ చేయకుండా ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసేసుకొని అది పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసేసుకొని లాస్ట్లో మొత్తం పోసేసుకున్నాం అనుకోండి, పైనుంచి ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ నేను మొత్తం పోసేసుకున్నానండి వాటర్ అంతా. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది, ఇంకా తినేసేయడమే అనమాట. ఇట్లా వేసుకుంటే అట్లా నోట్లోకి వెన్నెలాగా కరిగిపోతాయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, వేడివేడిగా చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి స్పంజీగా. ఇక్కడ డోక్లా అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత స్పంజీగా పొంగి బాగా వచ్చిందో. దీన్ని నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. ఇంకా కొద్దిగా వాటరీగా కావాలనుకుంటే కూడా కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అట్లా వాటరీగా కంటే ఇట్లా పీసులాగా చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిర్చి కూడా మనం తినేసేయచ్చు అనమాట ఈజీగా. నెక్స్ట్ ఈ రెసిపీ కంప్లీట్ అయింది కానీ నెక్స్ట్ వచ్చేసి కట్లెట్ చూపిస్తానండి. కట్లెట్ అంటే నార్మల్ కట్లెట్ కాదు, క్యాబేజీతో కట్లెట్ అనమాట. చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా కట్లెట్ ప్యాన్ మీద చాలా బాగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా క్యాబేజీ ఇవ్వండి చాలామంది ఇష్టపడి తింటారు కదా, అలా కాకుండా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఎన్నైనా సరే ఇట్టే ఖాళీ చేసేస్తారనమాట. దీనికి సైడ్ డిష్ అనేది ఏమీ అవసరం లేదండి. ఒకవేళ కావాలి అనుకుంటే టమోటా కేచప్తో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ క్యాబేజీ తీసుకున్నానండి. ఈ క్యాబేజీని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత సన్నగా, లేదు అంటే మనం మిక్సీ కూడా పట్టేసేసుకోవచ్చు సన్నగా. ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటూ మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మిక్సీ పట్టేసేసుకోవచ్చు, లేదా కట్టర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్టర్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కట్టర్లో వేసేసుకున్నానండి. ఈ విధంగా చాలా అంటే చాలా సన్నగా కట్ చేసి తీసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. లేదు అనుకుంటే మనం తురిమి కూడా తీసుకోవచ్చు. తురిమేటప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తుంటాయి కదా లేయర్స్ అనేవి, అలా కాకుండా మిక్సీకి లేదా ఇలా కట్టర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని. ఇది మనం కట్ చేసుకున్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నానంటే ముందుగా క్యారెట్ కూడా సేమ్ మనం ఫస్ట్ క్యాబేజ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో క్యారెట్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ అల్లం పీసెస్ అనమాట. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. చిన్నగా వీలైతే కట్ చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే అసలు పట్టొద్దు, టేస్ట్ అనేది బాగోదన్నమాట ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ యాడ్ చేసేసాను. ఇవన్నీ నాకు 2 కప్పులు అంటే ఎక్కువ క్వాంటిటీలో వచ్చేసి క్యాబేజీ ఉండాలి. 2 లేదా 3 కప్పులు ఉండాలండి క్యాబేజీ తురుము పొడి. కానీ ఇక్కడ నేను క్యాబేజీ వచ్చేసేసి ఒక 3 కప్పుల వరకు తీసుకున్నాను. 1 కప్పు వచ్చి రవ్వ, 1 కప్పు వచ్చేసేసి క్యారెట్ అండ్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఈ 2 కలిపి 1 కప్పు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పెరుగు వచ్చేసేసి 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. ముందుగా మొత్తం కలిసేలాగా ఉప్మా రవ్వ ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ రవ్వ అనేది కొంచెం స్మూత్గా కావాలి, స్మూత్గా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 2 డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్లెట్లు ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఖరాబ్ కాదు. ఒక 2 డేస్ మాత్రమే, ఎక్కువ రోజులు అని చెప్పాను. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మన కట్లెట్ అనేది స్పంచిగా రావడానికి ఈనో యాడ్ చేస్తున్నానండి. ఈనో వచ్చేసి ఒక ప్యాకెట్ యాడ్ చేశాను. మొత్తం పిండిలోకి ఒక ప్యాకెట్ యాడ్ చేశాను ఈనో లేదు అనుకుంటే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేసుకోవాలి, కానీ తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈనో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా పిండి అంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసేసుకుంటున్నాను. ఒకవేళ మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, మా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈనో అనేది యాడ్ చేయొద్దండి. మనం కలిపిన తర్వాత పిండి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అలానే వదిలేస్తే ఈనో యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బాగా నాని బాగా స్పంజీగా వస్తాయి అనమాట. ఇక్కడ లాస్ట్లో నేను కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కట్లెట్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. కొంచెం లైట్గా కట్లెట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా కొద్దిగా పిండి వేసేసుకొని స్టవ్ అనేది స్లిమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కట్లెట్లు అనేది ఫ్రై చేసుకోవాలి. హైలో అనేది అస్సలు పెట్టొద్దండి. ఇక్కడ చిన్నగా వేస్తున్నాం కదా, మనం హైలో పెడితే ఏంటంటే త్వరగా మాడిపోతుంది, లోపల అనేది అస్సలు ఉడకదనమాట. మనకు పచ్చిగానే ఉంటుంది తినేటప్పుడు, అసలు ఉడకదు. అందుకని చెప్పేసి ఫస్ట్ మీడియంలో పెట్టుకొని మనం తర్వాతకి స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కట్లెట్లు అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, లేదా నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు టిఫిన్ లాగా. చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి క్యాబేజీ ఇవి చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఏ సీజన్లో ఆ వెజిటేబుల్స్ ఆ ఫ్రూట్స్ తినాలి అంటుంటారు కదా, క్యాబేజెస్ తక్కువగా వచ్చే సీజన్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అస్సలు మర్చిపోరు, మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది అనమాట. నేను ఒకవైపు కాలిపోయాయండి. నేను ఇక్కడ మొత్తం మీడియంలోనే పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాను. ఇక్కడ నేను సెకండ్ వైపుకి తిరగేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉడొస్తాయి, అతుక్కుంటుంది, అలాంటిది ఏమీ అవసరం లేదు. మనం ఇదే విధంగా కట్లెట్ ప్యాన్ లేదు అనుకుంటే దోశ ప్యాన్ మీద కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. పిల్లల లంచ్ బాక్స్ పెట్టొచ్చు, స్నాక్స్ బాక్స్ పెట్టొచ్చు, అసలుకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. ఈ విధంగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇక్కడ నేను సెకండ్ వైపు కూడా ఒకసారి ప్రెస్ చేస్తూ మొత్తం కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుంటున్నాను అనమాట. సెకండ్ వైపు కూడా ఇదే, మనం ఎన్ని వీలైతే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఇందులో కావాలనుకుంటే మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ మీద చూపిస్తున్నాను చూడండి, అంటే కట్లెట్ ప్యాన్ మీద కాకుండా నార్మల్ ప్యాన్ మీద కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. కొంచెం తక్కువ క్వాంటిటీ కావాలంటే చిన్నగా కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, లేదా పెద్దగా దోశలాగా వేసుకుంటాము అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కొంచెం ఎంత వీలైతే అంత కొద్దిగా లైట్గా ప్రెస్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను అక్కడ చిన్నగా వచ్చాయి కదా కట్లెట్లు, ఇక్కడ నార్మల్గా కొంచెం పెద్దగా వేస్తున్నాను అనమాట. మనం చిన్న అయితే ఒక 2-3 కట్లెట్ తింటే పొట్ట హెవీగా అయిపోతుంది అనమాట. ఎక్కువగా తినాలి అని కూడా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. మనం ఆయిల్ బదులు ఇంకా నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది డైట్ ఫుడ్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెకండ్ వైపు కూడా కాల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం నార్మల్ ప్యాన్ మీద కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు రెడీ అయిపోయాయండి. సపరేట్ ప్లేట్లోకి కెచప్తో పాటు సర్వ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఎలా అనిపించింది అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.